ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం. మనం రకరకాల పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా ఒక కొత్త కథ చెప్పుకుందాం. పూర్వం ఒక నగరంలో నలుగురు బ్రాహ్మణ యువకులు స్నేహంగా ఉండేవాళ్ళ. అయితే వీళ్ళు ఇళ్లలో ముగ్గురు బాగా శాస్త్రాలు తెలిసిన వాళ్ళు, రకరకాల మంత్రాలు శాస్త్ర పరిజ్ఞానము కలిగిన వాళ్ళు. నాలుగో వాడు ఎక్కువగా విద్యాగంధం అంటిన వాడు కాదు. అంటే బేసిక్ స్టడీస్ దగ్గర అబ్బాయి బాగా చదవలేకపోతున్నాడని పాఠాల నుంచి తొలగించి ఏవో వేరే విద్యలు నేర్చుకున్నాడు, కానీ చదువు లేదు. కొంచెం అజ్ఞానిగా కూడా ఉండేవాడు. కానీ అంటే శాస్త్ర పరిజ్ఞానం లేక అజ్ఞానమే, కానీ లౌకికమైన జ్ఞానం ఉండేది. వీళ్ళ ముగ్గురికి కావాల్సిన రకరకాల వ్యవహారాలకి సహాయాలు చేసేవాడు, మాట సహాయం చేసేవాడు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తను తోడుగా ఉండేవాడు. ఏదైనా పని కావాల్సినప్పుడు దానికి ఏం మార్గమో ఉపదేశించేవాడు. ఇట్లా చేసుకునేవాడు. అయితే వీళ్ళు నలుగురు ఓసారి ఏమనుకున్నారంటే, ధనం లేకపోవటం వల్ల మనకు చాలా సమస్యలు వస్తున్నాయి. ఇన్ని శాస్త్రాలు చదువుకున్నాం, ఇంత విద్యొచ్చు, మన ఊర్లో మన విద్యకి పెద్దగా రాణింపు లేదు, ఎక్కడైనా బయట దేశానికి వెళ్ళి సంపాదించుకొద్దామని అనుకున్నారు. నలుగురు బయలుదేరారు. ఎక్కడో ఒక చోట విడిది చేసినప్పుడు ఏమనుకున్నారు, నేను ఆ పని చేస్తాను, నువ్వు ఈ పని చెయ్యి, నీ మాట్లాడుకున్నాక ఈ నాలుగో వాడు ఏం చేస్తాడు, వీడేమి విద్య లేదు, శాస్త్రజ్ఞానం ఉన్నవాడు కాదు, నువ్వు వెనక్కి వెళ్ళిపోమని మిగిలిన వాళ్ళలో ఇద్దరు గట్టిగా అన్నారు. నీకు ఎందుకు, నువ్వు మాకే సహాయం చేస్తావు, నీకు ఎలా డబ్బు వస్తుంది, మా డబ్బు మీద నువ్వు తినాల్సి వస్తావు, కాబట్టి నువ్వు వెనక్కి వెళ్ళిపోమంటే ఇంకొకడు ఉన్నాడు, ఇద్దరు కాకుండా మూడో వాడు, పర్వాలేదులే వీడు మనకి పని సాయం ఉంటాడు, మనిషి సహాయం ఉంటాడు, నలుగురిలోకి వెళ్ళినప్పుడు నాలుగో మనిషిగా ఉంటాడు, ప్రయాణంలో నాలుగో వాడిగా ఉంటాడు, సామాన్లు మోస్తాడు, మనం ఏదైనా పనిలో పడితే మనకు ఆహారం ఏర్పరిచే వ్యవహారం అయినా వీడు చేస్తాడు. అంతగా అయితే నేను నాకు వచ్చే ధనంలో కొంత వాటా నేను వీడికి ఇస్తాను, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా వీడిని తీసుకెళ్దామని బలవంత పెట్టాడు. సరే, మిగిలిన వాళ్ళిద్దరూ కూడా వాళ్ళకి పెద్ద అతన్ని వెనక్కి పంపడం ఇష్టం లేదు నిజానికి, కానీ ఉపయోగపడ్డు, వేస్ట్ కదా, ట్రిప్ వేస్ట్ అని భావించారు. కానీ ఇతను బలపరిచేసరికి ఒప్పుకున్నారు. నలుగురు కలిసి వెళ్ళారు. తూర్పు దేశం వెళ్దాం అనుకున్నారు వాళ్ళు. ఆ దారిగా ప్రయాణాలు చేసుకుంటూ వెళ్ళారు. ఆ తూర్పు దేశానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక అడవిలోకి ప్రవేశించారట. నలుగురు వెళ్ళారు. వెళ్తే వీళ్ళు ఒక చెట్టు కింద కూర్చుని కబుర్లు ఆడుకుంటున్నారు. తెచ్చుకున్న మధ్యలో అంటే ముందు ఊళ్ళల్లో కట్టించుకున్న ఆహారం ఏదో తిన్నారు. సమీపంలో ఏవో చెట్టుకాయలు కనపడితే అవి కూడా కోసుకున్నారు. కాసేవో మంచినీళ్ళు ఉన్నాయి, తాబేటికాయ నీళ్ళు తాగి కులాసాగా మాట్లాడుకుంటూ దూరంగా చూస్తే వాళ్ళకు ఒక శరీరం కనపడింది. శరీరం అంటే ఇది పూర్తిగా బాడీగా లేదు, దేంతో ఒక జంతువు తాలూకు అవశిష్టాలంటే దాని ఎముకలు లాంటివేవో కనిపించినాయి. కనపడేసరికల్లా అది ఏం జంతువు అని మాట్లాడుకున్నారు. వాళ్ళల్లో ఒకడన్నాడు, దగ్గరికి వెళ్ళి చూసి, అరే ఇది సింహంలాగా తెలుస్తోంది, నా జ్ఞానంతో నాకు ఇది అర్థమైంది, దీన్ని ఇలా నేను పెట్టగలుగుతాను అని చెప్పేసి అక్కడ ఉన్న బొమికల కుప్ప, అంటే ఎప్పుడో చచ్చిపోయింది సింహం, కళేబరం కుళ్ళిపోయి పాడైపోయి అన్నీ ఎండిపోయి చర్మము మాంసం అన్నీ హరించుకుపోయాక దాని తాలూకు అస్థిపంజరం ముక్కాచక్కాగా ఉందన్నమాట, సింహం తాలూకు అస్థిపంజరం. సరే, ఇతను ఏం చేశాడు, నాకు ఈ జ్ఞానం ఉంది, నేను చదువుకున్న పాఠాలు ఇవే, ఎలాంటి ఎముకల కుప్పనైనా నేను సరైన ఆకారంలో అమర్చగలనని ఒక సింహం కూర్చున్నట్టుగా ఈ ఎముకల్ని అమర్చాడు. ఇది సింహపు శరీరము అని చెప్పేసరికల్లా రెండో వాడు అన్నాడు, ఏ ఎముకల కుప్ప కనపడినా దానికి చర్మము మాంసము వచ్చేలాంటి విద్య ఉంది, అలాంటి మంత్రాలు ఉన్నాయి నా దగ్గరని. ఈ సింహపు ఆకారంలో కూర్చోపెట్టబడిన ఈ అస్థిపంజరానికి పూర్తిగా కవర్ అయ్యేలాగా కండలు, నెత్తురు, మాంసము అంతా ఏర్పరిచి పూర్తిగా చర్మం కూడా ఏర్పరిచి మంత్ర విద్యతోటి ఒక మరణించిన సింహం కూర్చున్నట్టుగా చేశాడు. దాన్ని ముందు బొంకల కుప్ప, తర్వాత ఏమో దాని ఆకారం అస్థిపంజరం ఆకారంలో అమర్చబడింది, ఇప్పుడు దానికి చర్మము మాంసము అన్నీ ఇవ్వబడ్డాయి. చూసరికల్లా భలే ఉంది, నిజంగా నిజపు సింహంలాగానే ఉంది, ఎంతో బాగుందంటే మూడో వాడు అన్నాడు, రే నా ప్రజ్ఞ చూడండి, ఇప్పుడు మీరు ఒకడేమో అమర్చగలడు, రెండో వాడు దానికి అవయవాలు సరిపడేలాగా అంటే చర్మాన్ని దాన్ని అమర్చి దాన్ని రియల్గా కనపడేలాగా చేయగలడు, నేను దాన్ని రియల్గానే చేయగలను, దీనికి ప్రాణం పోసే విద్య ఉంది నా దగ్గర, నేను ఆ శాస్త్రాన్ని చదువుకున్నాను, మరణించిన జంతువుకి లేదా వ్యక్తికి నేను ప్రాణం పోయగలను, ఈ సింహానికి ప్రాణం పోస్తానన్నాడు అని మంత్రం చదవబోయాడు. నాలుగో వాడు అజ్ఞానిగా మనం చెప్పుకున్నాక చదువుకోలేదు, ఒట్టిగా ఫిజికల్ హెల్ప్కి మాత్రమే శారీరక సహాయం
మాత్రమే చేయగలడు అని చెప్పుకున్నవాడు గబుక్కుని చేతులు పుచ్చుకున్నాడు. ఒరే నాయన, దీన్ని గనక ప్రాణం పోసావా, అది గనక బతికొచ్చిందా, మన నలుగురిని తినేస్తుందిరా, వద్దు వద్దు, నీ పని చెయ్యొద్దంటే వీడికి పిచ్చి కోపం వచ్చింది. అవురవురా, ముందు వాళ్ళిద్దరూ తమ విద్యలు ప్రదర్శిస్తుంటే నువ్వేమైనా మాట్లాడేవా? చెప్పలేదు నువ్వు. ఇప్పుడు వాళ్ళిద్దరూ తమ విద్యలు ప్రదర్శిస్తే నా దగ్గరున్న మహాద్భుతమైన ప్రాణం పోసే విద్యని నేను ప్రదర్శించకపోతే ఎట్లా? నా శక్తియుక్తులు నేను కూడా పరీక్షించుకోవాలి కదా. అందుకని నేను ఇది చేసి తీరుతానన్నాడు. మిగిలిన వాళ్ళిద్దరూ కూడా మాట్లాడలేకపోయారు. ఎందుకంటే ఒకడేమో అమర్చాడు, రెండో వాడు దానికి చర్మము మాంసము ఇచ్చాడు, మూడో వాడు ప్రాణం పోస్తున్నాడంటే ఒకళ్ళ విద్యల కంటే ఒకటి అధికమైంది కదా. ఈ ప్రదర్శనని కాదని అంటే ఎట్లా? మరి మీరు ముందు చేశారుగా, నన్ను ఎందుకు చేయనివ్వరు అంటాడు. అందుకని వాళ్ళు ఊరుకున్నారు. ఈ అజ్ఞానిగా ఉన్న యువకుడు బతిమలాడాడు. లౌకిక జ్ఞానం మాత్రమే ఉన్నవాడు, వద్దురా వద్దురా, శాస్త్రజ్ఞానాన్ని ఇట్లా ప్రదర్శించకూడదు, నా మాట వినంటే నువ్వు ఏం చెప్పినా నేను విన్ను, దీనికి ప్రాణం పోసేదే అన్నాడు ఆ శాస్త్ర విద్య తెలిసినవాడు. అయితే నాలుగో వాడు అన్నాడు, బాబు నీకు దండం పెట్టానరా, ఒక్క సహాయం చెయ్యి, నేను చెట్టెక్కి కూర్చున్నాక నువ్వు మంత్రం చదువుతావో ఏం చదువుతావో నీ ఇష్టం అన్నాడు. సరేనన్నారు. వీళ్ళు ముగ్గురు నిలబడ్డారు. ఆ నాలుగో వాడు చకచక అక్కడున్న పెద్ద చెట్టునెక్కి కూర్చున్నాడు. కూర్చున్నాక ఇంక నీ ఇష్టం కానిమన్నాడు. ఈ శాస్త్ర పరిజ్ఞానం ఉన్నటువంటి మంత్రవేత్త మంత్రాన్ని పునశ్చరణ చేసుకుని తమ తాబేటికాయలో ఉన్న నీళ్లు ఆ చచ్చినట్టుగా కూర్చుని ఉన్నటువంటి సింహం మీద చల్లి మంత్రం చదివాడు. చదవంగానే అట్ట శవంలాగా కూర్చునున్న సింహంలో చలనం వచ్చింది, ప్రాణం వచ్చింది, లేచింది, అది నిలబడింది, తోకజాడిచ్చింది, అటు ఇటు చూసింది, గాండ్రమని పెద్దగా నోరు తెరిచి గర్జించింది. చూసుకుంది, తమ ముందు బికచచ్చిపోయి నిలబడి ఉన్నటువంటి ముగ్గురిని చూస్తూ, వీళ్ళల్లో ఒకడేమో తన విద్య ఫలించినందుకు గొప్పగా ఉంది ఒకడికి, రెండో వాడికి తను ఇచ్చిన శరీరం ఎంత పర్ఫెక్ట్గా నిలబడిందో చూస్తున్నాడు, మూడో వాడు తను నిలబెట్టిన షేపులోనే ఇది నిలబడి ఉందా లేదా, ఎక్కడైనా వంకర టింకర వచ్చిందా చూస్తున్నారు తప్ప వీళ్ళు ఈ సింహం తమను ఏమైనా చేస్తుందని వాళ్ళు అనుకోలే. కానీ అది ఎప్పుడైతే గర్జించిందో అప్పుడు హడలొచ్చింది, కదలలేకపోయారు. అది ఒక్క ఉదుటున ముగ్గురి మీద పడి దొరికిన వాడి కండ దొరికినట్టుగా ఊడబెక్కుని తినేసి గర్జిస్తూ అడవిలోకి వెళ్ళిపోయింది. చెట్టు మీద కూర్చుని ఇదంతటి దాన్ని చూస్తున్న అజ్ఞానిగా చెప్పబడిన నాలుగో యువకుడు ఓ దండం పెట్టి, అయ్యో శాస్త్రజ్ఞానం తెలిసినా వీళ్ళకి లౌకిక జ్ఞానం లేకపోవటం వల్ల కదా ఇంత కొంప మునిగిపోయింది, వృధాగా చచ్చిపోయారు. సింహం అందరినీ తినేలా తలా ఒక కండా పీక్కు తింది, అంతే. తలా ఒక దెబ్బ కొట్టింది, కొట్టిన దెబ్బలకు వీళ్ళు కాస్త చచ్చిపోయారు. ఇప్పుడు వీళ్ళని బతికించే నాథుడేడి, నాకా ఏమీ రాదు అని అనుకుని ఓ దండం పెట్టి, ఇక తూర్పు దేశం వద్దు, దక్షిణ దేశం వద్దు, సొంత ఊరు వెళ్ళిపోదామని బతుకు జీవుడా అని వెనక్కి వెళ్ళిపోయాడు. ఏ శాస్త్ర పరిజ్ఞానాన్నైనా ప్రదర్శించేటప్పుడు దేశకాలమాన పరిస్థితులు చూసుకోవాలి. నాకు ఇది వచ్చు నేను చేస్తా అనకూడదు. మన విద్య ఇక్కడ అవసరమా అనేది ఆలోచించాలి. ఆలోచన లేకుండా ప్రదర్శనకి పూనుకుని ఐ కెన్ డూ ఎనీథింగ్ అని కనుక అన్నారో ఇదిగో ఇలాగే అవుతుంది. కాబట్టి ఆలోచించి మన విద్యల్ని ప్రదర్శించాలి. మన తెలివితేటలన్నీ ఎదురుగుండా వాళ్ళ ముందు ఎగ్జిబిట్ చేసిన, నాకు అది తెలుసు ఇది తెలుసు నాకు సమస్తం తెలుసు అని తెలియచేస్తే మనం ఎలా మ్యానిపులేట్ అవుతామో మనకు తెలియదు. ఇక్కడంటే సింహం వచ్చింది కాబట్టి వీళ్ళు ముగ్గురు చచ్చిపోయారు. మన 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 వ్యవహారాల్లో సింహాలు అవి రావు కదా, మనం మనుషులకి దొరికేస్తాం, మ్యానిపులేషన్కి గురవుతాం. ఇతరులు మనని వాడేసే ప్రమాదం ఉంది. ఒట్టిగా వాడేస్తే పర్వాలా, ఏదైనా విపత్కర పరిస్థితులు ఎదురైతే ఏం చెయ్యాలో అర్థం కాదు, అప్పుడు బయటపడడం కష్టం. కాబట్టి దేశకాలమాన పరిస్థితుల్ని బట్టే విద్యా ప్రదర్శన చేయాలి అని చెప్పడం కోసమే ఈ కథ చెప్పబడింది. కథ కంచికి మనం ఇంటికి.